హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, ఈరోజు లెగ్ సైడ్ బోన్లెస్ 1 కేజీ వచ్చింది. అది ఎలా తీస్తానో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు చెస్ట్ పీకాను కదా, లెగ్ సైడ్ బోన్లెస్ ఎలా పీకుతానో చూడండి. ఇదండి 3 కోళ్ళు తీసుకున్నాను. 3 కోళ్ళు అవి సరిపోతాయా లేదండి, ఎందుకంటే లెగ్ సైడ్ బోన్లెస్ చాలా తక్కువ వస్తుంది. చెస్ట్కే కదా ఎక్కువ ఉండేది మెత్తది. చూద్దాం. రైట్, ఏమన్నా గారు టిఫిన్ అయిపోయిందా? అన్నగారు టిఫిన్ అయిపోయిందా? ఇక మనోడు ఇంట్రెస్ట్గానే చేస్తున్నాడా డ్యూటీ? నువ్వు పెట్టించావా లేకపోతే డ్యూటీ మనోడికి డ్రైవింగ్? మీ దగ్గర నిన్న తీసుకొచ్చి పరిచయం చేస్తే కదా. అదే మీ ఏరియాలో కానీ ఇక్కడ ఏమైనా దగ్గరగా ఉన్న వాళ్ళని కానీ తీసుకొచ్చావో ఏందని. మహబూబ్ నగరా? ఏందన్నా సంగతులు? దగ్గరలో ఉన్నాయా పండుగలు మీకు? మాకు అసలుకి మా జీవితం మొత్తం ఎంజాయ్మెంటే నిజంగా. పండుగలు మాకు ఎన్ని పండుగలు కదా నిజంగా. ఇక్కడ అమెరికాలో కాదు, మన ఇండియాలో ఉంటుంది జోష్. వాళ్ళు ఏదో తిని తాగుడు అది ఇది ఉంటుంది, మాది అన్నీ ఉంటాయి. ఇంకా ఎడానా అవి అన్నీ ఉంటాయి. ఇంకా అన్నీ అవి కావాలంటే ఎడ దొరుకుతాయి. కానీ ఎంత లెగ్ సైడ్ది ఒక్క లెగ్కి ఎంత వచ్చిందో చూద్దాం. 130 గ్రాములు. సేమ్ ఉందా? అరే సేమ్ 130 గ్రాములు అంటే 1/4 కిలో వచ్చింది. ఒక కోడి లెగ్ పీసులు అయ్యి 2 లెగ్స్ అంటే ఒక కోడికి ఇలా ఉంటాయి కదా, ఈ లెగ్స్ 1/4 కిలో వచ్చింది. కోడి సైజ్ చూద్దాము. కేజీ ఉన్నాయి. కేజీ కోళ్ళకి లెగ్ సైడ్ 1/4 కిలోనే వస్తుంది. ఏమన్నా కానీ చికెన్ షాప్లో తీసేసిన ఏమైనా ఉన్నాయా ఐటమ్స్? ఏమైనా మిగిలి ఉన్నాయా? అన్నీ అమ్మేసావా? నీకు ప్రాఫిట్కి అంటే ఇదో మళ్ళీ నేను జాలిని, ఈ మన కోళ్ళ జాలిని మరమ్మతు చేయించిన కానీ కొత్త తీసుకోలే. అంటే అది మొత్తం పాడవలేదు, 30% పోయింది. మిగతా 30%నే చేయించిన. 4,000 తీసుకున్నాడు. నీది ఎంతగా ఇచ్చినావు? 7,000కా? నువ్వు చేయించింది నీకు ఎక్కువ ఏముంటుంది? ఎంత? అమ్మా, మంచి లాభానికి అమ్మేసినావయ్యా. వాడేవు కదా ఒక 5-6 నెలలు అయితే మంచి లాభానికి. అంటే క్వాలిటీ ఎక్కువ ఉందా అంటావు? అదే ఎవరు ఈ కాలంలో అంటే మీ వాళ్ళేనా తీసుకుపోయింది? తెలుగు షాప్ వాళ్ళ? అరే కత్తులు గారి ఎంత పని చేసినామన్నా. ఇంకో ఉందా నా కత్తి? అయ్యో, కత్తి ఎంత ఇచ్చినావు? అంతే ఉంటాయి, కొనడం ఏముంటుంది. అదే ఎంత తీసుకున్నాడు నీకు ఫస్ట్? నువ్వేనా చేయించింది? ఎవరు నీ దగ్గర చికెన్ షాప్లో పని చేసేవాడా? అన్నా నమస్తే, చెప్పనా? ఎంత? ఎట్లా? 1/2 కిలో. 1/2 కిలో ఎంత?
ఎస్ 250 హాఫ్ కిలో అన్నా 250 హాఫ్ కిలో. మీ సైడ్ ఎంత ఉందన్న గజం? జిడిమెట్లనా? ఎంత ఉంది గజం? 25,000 ఆ? 25,000 30,000. 25,000 30,000 ఏందన్నా? సిటీలో 25,000 30,000 ఉందా? మరి సూరారం పోతే మాది 50 60,000 అయింది 70,000 అయింది అంటారు. అది ఏంటంటే రింగ్ రోడ్కి దగ్గర ఉన్నారు ఉన్నాయి. ఇది 25,000. లోపల ఉన్నాయని తక్కువనా? నయమన్నా సిటీలో 25,000 కదా. నీకు నాకు నీకు 50,000 వస్తాయి సార్. 100 గదాలు నీకు 50,000 వస్తాయి. 50 లక్షలా? 50 లక్షలు వస్తాయి. 50,000 అవుతుంది కదా అన్న మరి. 50 లక్షలు వస్తాయి అంతే కదా అది సిటీలో దగ్గర. అంటే ఎందుకు తమ్ముడు ఈ నుంచి సిటీ ఆల్మోస్ట్ అంతా సిటీలోనే కలుస్తుంది అంతా. ఎన్ని కిలోమీటర్లు? ఎంత ఉంటుందా? అమీర్పేట చిన్నది దాని అది చాలా పెద్దది. అంటే ఇక్కడ నుంచి అంతవరకు అన్న సైజ్ చిన్నయా? సైజు మీడియం అదే ఇది మెట్ల అమీర్పేట అంటుంటుంది. అది కుతుల్లాపూర్ చాలా పెద్ద. అది మన ఏషియాలోనే పెద్దది. ఎంపీ ఎలక్షన్ది ఏషియాలోనే పెద్ద స్టేట్ అది. అది మల్కాజ్గిరికి వెళ్తారా? మల్కాజ్గిరి కిందికి వస్తుంది. అది మల్కాజ్గిరి కుతుల్లాపూర్ బాజ్పల్లి కిందికి వెళ్ళిపోతుంది. అది చాలా పెద్దది. అది క్వాంటిటీ అనుకోని దాన్ని 2 చేసాడు. 2 చేసిందా? మల్కాజ్గిరి ఒకటి సికింద్రాబాద్ ఒకటి చేసాడు. 2 ఎంపీలు ఉన్నారు. ఎవరు ఫస్ట్ ఒకటే ఎంపీ. చాలా పెద్దది. అది లేత కోడిలో బోన్లెస్ ఇది. కృష్ణ ఇల్లు మంచి సెంటర్లా అది ఎట్ట దగ్గర కూడా కిరాయికి ఇచ్చిన అది. ఆ? అదే ఎట్ట దగ్గర కూడా ఇచ్చిన కిరాయికి. మెట్ల దగ్గరనా? వేయలే అది ముందు ఉన్నది కదా వాళ్ళు అమ్ముతారు కదా అది బజ్జీలు అంటారు కదా. బజ్జీలు బజ్జీలు అనేది అంటే అది అంతకుముందు ఉండే ఇప్పుడు ఇవ్వలే. అది అంతకుముందు మనోడు ఏంటి బ్రెడ్ ఆమ్లెట్లు అది ఇవ్వలే. ఇదే అన్నింటికి ఎవరికి ఇచ్చిన కుదరగా రోడ్లన్నీ జామ్. కానీ టిఫిన్ మాత్రం ఏం ఉంటారు అన్న సాయంత్రం పొద్దున్న ఇదికి ఉంటారు. సాయంత్రం కూడా బాగానే ఉంటారు అక్కడ. అందరు అడవులు కదా రేట్లు ఏదో 5 స్టార్ హోటల్లో వేసినట్టు రేట్లు వేస్తుంది. 50 రూపాయలు దోశ. టేస్ట్ ఏముంటుంది ఏం టేస్ట్ ఉంటుంది అన్న? నువ్వు కడుపులో ఖాళీ ఉంటావు కాబట్టి అలా ఉంటుంది. టేస్ట్ నాకు ఉంటుంది. నాకు ఇక్కడ ఉంది చూడు. నీకు తక్కువ ఉంటే అది ఉంటుంది. వాళ్ళు ఎడా నో ఆమె దగ్గర వాడిన పల్లి చట్నీ ఏమన్నా తిన్నావు ఎప్పుడన్నా? మీ అమ్మ పునుగులు నాకేస్తావు అన్న. టేస్ట్ ఉంటేనే వస్తారన్న. ఓ 10 రూపాయలు పోయినా పర్లేదు కానీ అక్కడ తీసుకుంటే ఇట్లా పట్టుకుని తుంచాలి. అక్కడ తుంచడం అవసరం లేదు. ఆమె పిండి కూడా అలానే వాడుతుంది. అంతేలే. ఇప్పుడు లేనోడికి ఎప్పుడు తాటి పంజారా నచ్చదు. కాదు నాకేం అక్కడ అలవాటు అయిపోయింది కదా ఈ చట్నీ. మనుషులు ఒక్కసారి పగ పెంచుకున్నారంటే డబ్బు విషయంలో కానీ ఈ విషయంలో కానీ ఇంకా అదంతే. ఇంకా నేను నా ఎంత బాగా అన్న ఒక నిమిషం ఓన్లెస్ అంటారు బ్రేస్ అంటారు ఎప్పుడు 500 కిలో కిలో చూసావా? ఆహా లెగ్ సైడ్ బోన్లెస్ చికెన్ 4 గోలుకేనా? చికెన్ బ్రెస్ట్ పీస్ 500 కిలో. అర కిలో 250.
చూసినా ఎట్లా ఉంటారో ఎంత ఇదాలంగా ఉంటారో తెలుసా ఇల్లు అంటే వాళ్ళకు చెస్ట్ వస్తుంది పీస్ బోన్లెస్ కాదా అని. నేను ఎన్నిసార్లు తీసుకోపోదా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నేను పడిపోతున్నా మళ్ళీ ఏమంటారు తెలుసా బోన్లెస్ కాదంటారు ఏంది నాకు అర్థం కాదు అంటే చదువుకున్న నాకైతే చదువు రాదు. ఆమె చేసేది నేను చెప్తా ఆమె వచ్చింది ఏం తెలుసా చెప్పేది నాకు బోన్ చెస్ట్ ఓన్లీ బ్రెస్ట్ పీస్ కొట్టేసి అంటే బ్రెస్ట్ పీస్ ఎక్కడైనా బోన్ అయితే ఉంటుంది కదా అది అది నార్మల్ కిలో లెక్క ఇస్తారేమో అనుకున్నాను అది అట్లా ఎవరు ఏరు ఎవరు- ఏం చెప్తారా? అర్థమైందా? ఆమె ఆ, వాళ్ళు కూడా కావాలంటే బ్రెస్ట్లు వేస్తారు కానీ కావాలంటే అది చేస్తారు మెడల్ రాకుండా ఎట్లా వేస్తారు? ఈ తెలుగులో వివిధకి తెలుగు ఉంది. చేస్తా కానీ బోన్ ఉండకుండా తీసుకొస్తున్నా ఉన్నా పర్వాలేదు అంటే అట్లా కూడా రాలేదు. ఉండొద్దు బోన్స్ స్నాక్స్ పకోడీ కదా అందులో బోన్ ఇస్తుండే. వీళ్ళతో నేను ఎక్కడ నాకే సగం గుర్రపోతుంది వీళ్ళతోటి ఏమంట బోను బోన్ ఉండదు కదా బోన్ లేకుండా ఏదో ఎటు తీసుకొస్తాను అంటున్నా ఈయన ఎప్పుడైనా తిన్నాడా తినలేదా సరేలే ఇప్పుడు బోన్తోనే ఇద్దాం ఆగు. లేదన్నా బోన్లెస్ కావాలి బోన్లెస్ వాళ్ళకి తెలియట్లేదు అర్థం కాదు కాదు వాళ్ళు పైసలు అంటే భయపడుతున్నారు కదా మరి. మళ్ళీ ఏమంటే తెలుసా పోయి ఆడ పోయి రేట్ ఎంత ఉందో అడగమంటారు ఆ, మరి అడిగినా మనం ఇప్పుడు అలా దొంగ నేనా నువ్వు ఆ, చూసినావా ఇక నాకు ఎంత బాధ అనిపించాలి చెప్పు కాదు వాళ్ళకి బోన్తో కావాలంటే తీసుకోపోయి ఎట్లా కూడా పడేసి ఏముండదు. అంటే వాళ్ళకి ఏమనుకుంటే తెలుసా బ్రెస్ట్ పీస్ అంట బోన్ లేకుండా కావాలంట అంటే మళ్ళీ ఇది చికెన్ ఉన్నది రేట్ కావాలంట అంటే అని చెప్పి నువ్వైతే అన్నా ఇదేనా వేసినావా? ఇది అయిపోయిందా? ఇదండబ్బా ఇట్లా కూడా చికెన్ చూడండి లెగ్ సైడ్ బోన్ లేసు చిన్న కోళ్ళది చూడండి ఎలా ఉంది చూడన్నా ఫోన్లో చూపిస్తున్నావా అన్నా ఇది అలా యూట్యూబ్ పెట్టినా. 4 కోళ్ళు పడినాయి చిన్నవి. చిన్న చిన్న కోళ్ళే మస్తు బాగుంది చూస్తుంటేనే నాకే ఫ్రై చేసుకొని ఈరోజు షాప్ మూసేసి వండుకొని ఎంజాయ్ దా అన్న హాఫ్ కేజీ బొట్ట వేయాలా అట్లనే వేయాలా? బోన్లెస్ ఇచ్చేయి మళ్ళీ వాళ్ళు రేట్ గురించి తెలుసుకొని జస్ట్ పీస్ ఇచ్చేయి వాళ్ళు తెలుసుకున్నా నా డబ్బులైనా నేను పెట్టుకున్నా బాబా మరి అంత నాకు అంత ఎంత మంచి మాట చెప్పినావు అన్న. చెప్పింది వాళ్ళ భార్య నిజంగా రాయల్టీ పైసలు ఉన్న వాళ్ళ దగ్గర లేదు, నీ దగ్గర ఉంది. ఇక చెప్తే బాగుండదు అంటే నాకు చెప్పింది వాళ్ళ భార్య ఆహాహా. ఆమె ఫోన్ తీయట్లే బాబు ఈ బాబుకి గురించి నీకు తెలిసిందే కదా, జిడ్డులు పదార్థం ఆ బాబు. ఈ సీను నేను చెప్పింది నేనంటదా మళ్ళీ ఎందుకు ఈయనకి చెప్పకుండా పోయి చక్కగా ఇచ్చేసేయి. ఈయన ఈ శాలరీతో ఎందుకు పెట్టావు పంచాయతీ? బాబు పిత్తా. ఖాళీ కూర్చునే పంచాయతీ ఏదో ఉంటుంది అన్న అన్న అంతే కదా 550. ఏమన్నా అది స్పెషల్ అన్నా? ఏది చిల్లర్లు ఇంకా చూసేస్తా లేదు చిల్లర అన్ని 500 అన్న నా దగ్గర. అన్న చిల్లర ఉందా 300 200 ఉంది అట్లా కాదు ఇప్పుడు నీ దానికి చాలు అట్లా ఇదో షేర్కా చినిగిపోయిన నోట్ ఇస్తలేవా ఇయ్యాల? నీకు రాలే ఇయ్యాల చినిగిపోయిన నోట్లు? లేదు జాగ్రత్తగా చూసుకున్నాను ఆయన. వాళ్ళు ఈ మధ్య అంటే నాకు 4-5 నోట్లు వచ్చినాయి. ఒకసారి ఏంటంటే ఇటు చూసుకో ఆ, తక్కువ పడేస్తావు నేనేంటంటే నా కస్టమర్ల మీద నమ్మకం అనేది, ఆ నమ్మకం ఎలా అంటే మోసం దాకా వెళ్ళిపోయింది. అమ్మ నన్నే మోసం చేస్తారా అని చెప్పి ఏయ్ సడన్గా వైరూడి ఏరే చికెన్ అన్న పోయిందనే వాసన వస్తుంది తెలుసా వాళ్ళకి తెలియదు. చికెన్ అంటే ఒకటే చికెన్ అనుకుంటారు అలా చికెన్ ఎన్ని రకాలు ఉన్నాయనేది వాళ్ళకి తెలియదు.
సూపర్ చికెన్ అంటే ఏం లేదు, ఎవడన్నా పొదుపు ఆలోచించాడు అనుకో యాదో ఒకటి తీసుకుపోయి ఇచ్చేయాలి. మనం వాళ్ళకి ఎన్ని మంచి చెప్పినాయి ఎంత వాసన వస్తుంది అన్న కదా. ఇప్పుడు మనం ఎంత మసాలా వేసి వండినా వాసన వస్తుంది తెలుసు. అది ఇప్పుడు అక్కడ ఒక పెట్టింది కదా బియ్యం షాప్, ఎక్కడ అదే మన బియ్యం షాప్ పక్కన నీ తెలుసు నీకు అది. వాళ్ళ దగ్గర ఒక్కసారి తీసుకుపోయినా చిన్న చిన్న ముక్కలకి ఇట్లా మంచిగా రావాలి. ఎంత వాసన అంటే ఎంత వండినా వాళ్ళకి కొంచెం నచ్చినాయి. ఇంకొంచెం తగ్గి వాళ్ళ అబ్బాయికి జిమ్ముకు పోతాడు సార్లే మరి సార్ పెద్దోడా పిల్లోడు? పిల్లడు పెద్దోడే చూసిండు ఆయన చూసింటనా? చూసిండు వచ్చింటే వాళ్ళు లేనప్పుడు చికెన్కి ఏమన్నా ఒకసారి వచ్చిండు మన బాగా వచ్చిండు. ఓకే ఇదే చికెన్కి వచ్చిండు. అయితే సీను నేనే తీసుకొస్తాను అయితే నీకు చెప్పిన ఇట్లా మన గల్లీలో పోతుంటే నీ అంటే పేరు లాక్డౌన్లో అన్న ఉన్నాడు కృష్ణారెడ్డి, ఆడ షాప్ పోమన్నా. ఒకసారి వచ్చిండు. పొదుపుగా ఒక 20-30 రూపాయలకి ఆశపడి ఇట్లాంటి పదార్థాలని నేను దగ్గర కూడా రాని మంచిగా ఇస్తా, నాకు వేస్ట్ పోయినా పర్వాలేదు. అక్కడ చికెన్ అన్న ఎట్లా వాసన వస్తుంది తెలుసా? అప్పుడు అర్థం చేసుకున్నాం చికెన్ కూడా ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇది 3-4 గంటలైనా నీకు చెప్పుకొచ్చేది చికెన్. వాళ్ళు పెంచడం బట్టి ఫుడ్ని బట్టి ఉంటుంది. ఫుడ్ చాలామంది ఇప్పుడు నన్ను ఒకటే విషయం, నువ్వు కోళ్ళు పెంచుతున్నావు అనుకో సపోజ్, నువ్వేంటి ఇప్పుడు ఒక కంపెనీలు ఉంటాయి, ఆ కంపెనీ వాడు నువ్వో కంపెనీ నేనో కంపెనీ, ఇద్దరు ఓనర్స్మే అనుకో. నువ్వు మంచిగా పెంచాలి అనుకుంటావు, నేనేమనుకుంటా నువ్వు 60 రోజులు పెంచితే నేను 30 రోజుల్లోనే పెంచేసి ఏం చేసి ఫీడ్ అట్లా ఇట్లా చేసేసి చేద్దామని మనం అట్లా అనుకుంటాం. అదే తేడా. ఇప్పుడు మంచి చివరికి, కానీ మంచి ఆ ఏరియాలోనే ఉండాలి. అన్ని ఏరియాలో ఉండొచ్చు, కానీ చాలామంది ఏంటంటే డబ్బే కదా నా జీవితంలో, లేనోడు ఏం చేస్తాడు. వాడేంటి నేను వారానికి ఒకసారి తిన్నా మంచి వస్తువు తినాలనుకునేవాడు, అది వేరు. ఇంకా రోజు తినేవాడు ఏదైనా ఉండి వాడిని నువ్వెన్ని చెప్పినా నమ్మడు. అట్లా డొల్లుతో మనం చేసేస్తాం. గోల్ ఇచ్చే ఓకేనా? ఓకేనా? ఓకే బావది ఎంత పడుతుంది? అదే 55 సివిల్ బెడ్రూమ్ అది డబల్ కానీ బిల్డింగ్ మాత్రం పాతది. అది ఎంత ఉంటుంది ఇచ్చే? అరకిలో ఉంటుంది అప్పుడు ఇచ్చే. ఈ మొత్తం ఇమ్మంటున్నావా? అట్లా మాట్లాడు మళ్ళీ ఇది 50 రూపాయలు అన్న ఇది మొత్తము. ఫ్రెష్ ఇప్పుడే చేసినావు కాబట్టి ఇప్పుడు చేసినా నేను ఒకవేళ ఏం చేస్తా అంటే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఇప్పుడప్పుడు వాసన రాని. ఇప్పుడు ఊరికి ఈ పక్కకు పెట్టి ఆ పక్కకు పెట్టి ఎందుకు, మంచిగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాం అనుకో, తీసుకెళ్ళే వాళ్ళు ఒక్కసారి తీసుకెళ్తే అరే బాగుంది అని అంటారు. అంతే, వాసన వచ్చేసింది అనుకో ఏం చేస్తాం. అదే నాన్ వెజ్లో జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా. నేను అందుకోసం కస్టమర్ రాగానే కోడి ఎందుకు వస్తా, 5 నిమిషాలు అటు ఇటు ఉన్నా ముందే పర్లేదు. గిరాకీ ఉన్నప్పుడు నువ్వు ఒక 3-4 కోడి చేసి పెట్టుకున్నా దబ్బా సరిపోతుంది. అంతేగాని ఓ 10-15 కోళ్ళు చేసి సాయంత్రం వరకు అక్కడే ఉంటే కస్టమర్స్ దాన్ని చూడగానే కనిపెట్టేస్తారు. ఓకేనా? ఈ మూలికలు చీకేసి సరే రైట్. అసలైన మజా దేంట్లోనే ఉంటుందండి. మన ఊర్లో అవి ఉంటాయి కదా కదనకాయలు తేడైనా ఉంటాయి.
మునక్కాయలు ఇక్కడ ఉండవు, నా ఊర్లో ఉంటే చిన్న చిన్న కాయలు ఉంటాయి, తెలుసా నీకు? దోసకాయలు ఇవి చిన్న చిన్నవి ఏంటివి? మునక్కాయలు అంటారు, దోసకాయకి మునక్కాయలు అంటారు. ఓకే ఓకే, ఆకు కూరగాయల్లోనా? ఓకే. దోసకాయల ఇవి నీవు ఏదో ఒక దీంట్లో చికెన్లో ఇగో ఇవి వండి చేయాలా, బాగుంటుంది. ఇంట్లో ఉంటుంది అది, మస్తు ఉంటుంది. ఎంతే అర్రే అది చిన్న చిన్న ఉంటాయి పండుగ చిన్న అబ్బా. అది అది ఊర్లోనే ఉంటుంది, ఇక్కడ ఉండదు. అవునవును, మరి ఎందుకు అట్లా? మొన్న వాళ్ళు దాన్ని ఏమంటావు అన్నా? మునక్కాయలే, మునక్కాయలను అది మామూలుగా పండుగ అయిన తర్వాత తిన్నా మస్తు ఉంటుంది. ఇయ్యం ఉంటుంది అది. అవును, పన్నెండు తిను. అవి ఎక్కడ మన బయట ఏమన్నా కాసేటివి అవి దాన్ని సపరేట్ పెంచర్లే. Separate పెంచరు. సరే ఎంతో మరి. మన ఊర్లో కూడా ఇప్పుడు బయటనే ఉంటాయి, సపరేట్ బయట. పెంచడానికి. ఎక్కడ పడితే అక్కడనే కాస్త నేను కూడా ఉంటాయి. అప్పుడప్పుడు అన్నమాట పొలం దగ్గర అయితే ఉండవు ఇవి. పొలం ధర ఉండవు. యాన్న బయట మన ఇలా పత్తి ఉంటుంది. చేనులు, కంది చేనులలో ఉంటాయి అన్న. yes. కంది చేనులలో మస్తు అన్నీ అయ్యాయి. ఓకే బాయ్ ఈరోజు గిరాకీ